మీడియా మిత్రులకు, సీనియర్ న్యాయవాదులకు, అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఆదోని బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ జరగడానికి ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ సరిగ్గా నిర్వర్తించడానికి మా ఎలక్షన్ ఆఫీసర్స్ చేసిన కృషికి వారికి మేము అభినందిస్తున్నాము. ఇంకొకటి 302 ఓట్లకు గాను 290 చిల్లర అంటే 97% ఓటింగ్ మాకు నమోదైంది. కాబట్టి ఇది న్యాయవాదుల ఐక్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని మా ప్యానెల్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్కరికి 100కు పైగా మెజారిటీగా ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నట్టుగా దీన్ని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మాకున్న సమస్యలు, మనకున్న కాల పరిమితి 1 సంవత్సరం. ఈ 1 సంవత్సరంలో మేము చేయగలిగే పనులు ఏమున్నాయో అది ప్రాక్టికల్గా మేము డిస్కస్ చేసుకున్నాము. మీరు అడిగినట్టుగా లైబ్రరీ సదుపాయం లేదు. లైబ్రరీ ఉందండి, మాకు లైబ్రరీ ఉంది. ఇదే లైబ్రరీ, వెనకాల ఉన్నాయి బుక్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మాకు సమస్యల్లా ఆ లైబ్రరీని తీసుకుపోయి పెట్టడానికి ఒక బిల్డింగ్ లేదు. ఆ బిల్డింగే మాకు ముఖ్యమైన ఇబ్బంది. ఇప్పుడు 3 ఫ్లోర్స్ కంప్లీట్ అయినాయి, ఇంకో 2 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ప్రభుత్వం తొందరగా నిధులు విడుదల చేస్తే, ఆ కాంట్రాక్టర్ గారు తొందరగా దాన్ని ముగించేస్తే, మా అంచనా ప్రకారం ఈ డిసెంబర్ లోపల ఆయన కంప్లీట్ చేస్తానన్నారు. కాబట్టి మేము మా ప్రయత్నం 100% చేసి ఖచ్చితంగా బిల్డింగ్ కంప్లీట్ చేసి మీరు చెప్పిన విధంగా జూనియర్ న్యాయవాదులకు కానీ సీనియర్ న్యాయవాదులకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లైబ్రరీ అనేది మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని మీకు మేము ప్రమాణం చేసి మీకు మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. దానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ ఓటింగ్లో పాల్గొన్నటువంటి మహిళా న్యాయవాదులకు కూడా అందరికీ పేరు పేరున మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓటు వేసి వెళ్ళారు. వారికి కూడా మాకు వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని బార్ యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నా ఇప్పుడు గెలిచిన ప్యానెల్తో పాటు మాకు ఎదురుగా నిలిపినటువంటి ప్యానెల్ అభ్యర్థుల సూచనలు అన్నీ తీసుకొని సమష్టిగా ముందుకెళ్తామనేది కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ గెలుపుకు ముఖ్యంగా మాకు ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి అనే మార్గదర్శకాలు సూచించిన బషీర్ గారికి కానివ్వండి, వైఆర్ మల్లికార్జున గారికి కానివ్వండి, విశ్వనాథ్ రెడ్డి గారికి కానివ్వండి, సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు ప్రతి ఒక్కరికి పేరు పేరున, సుందర్ సింగ్ గారికి కానివ్వండి, నాగేంద్రయ్య గారికి కానీ, వీరన్నాయుడు గారిని,